హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తేజ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. యాక్చువల్లీ సిల్వర్ క్లీన్ చేసుకునే వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, అది ఇదేనండి. ఒక ప్లేట్ తీసుకొని 2 లెమన్స్ తీసుకొని కట్ చేసి నిమ్మకాయ రసం మొత్తం ప్లేట్లో పిండేసుకోండి. యాక్చువల్లీ ఇన్స్టెంట్ గ్లో అనమాట ఇది. అప్పటికప్పుడు మనం వెండి సామాన్లని క్లీన్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో క్లీన్ అయిపోతుంది. ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు. అలానే పాత మరకలు బాగా ఉంటే అవి కూడా పోతాయని నేను చెప్పట్లేదా అండి, బట్ క్లీన్ అవుతాయి, మంచి షైనింగ్ వస్తాయి అన్నమాట. లైట్గా ఉన్న మార్క్స్ పోతాయి, కానీ చాలా బాగా పాతగా ఉన్న మార్క్స్ పోవండి. అయితే ఇందులో నిమ్మకాయ విత్తనాలన్నీ తీసేసాను. మనము సబీనా పౌడర్ వాడతాం కదా, ఇదేనండి సబీనా పౌడర్ ప్యాకెట్. ఇందులో నేను ఆల్మోస్ట్ ఒక 4 స్పూన్స్ వేసాను అనమాట. ఈ నిమ్మకాయ జ్యూస్ తీసాను కదా, ఈ జ్యూస్లో వేసుకోవాలి. చూడండి, ఈ స్పూన్తో 4 స్పూన్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను, కానీ సరిపోలేదని చెప్పి నేను మళ్ళీ యాడ్ చేశానండి. అది క్లిప్ కట్ చేశాను. మీరు 2 స్పూన్సే వేశారు కదా అని అనుకుంటూ ఉండొచ్చు. చూస్తారా ఈ నురగ ఎలా వస్తుందో మిక్స్ చేస్తే. ఇప్పుడు ఇలా బాగా నురగ వచ్చినాక మనము క్లీన్ చేసుకోవాలి. మీరు స్టీల్ కానీ లేదంటే మన గ్రీన్ ఎల్లో స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అలాంటివి వాడుకోండి. బట్ స్టీల్ వాడితే క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా కాకపోతే నేను ఇక్కడ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిడ్డు, తర్వాత పసుపు కుంకుమ ఏవైతే ఉన్నాయో అవి మనం క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఇలా చూపిస్తుంది కదా, ఇక్కడ ఒక టిష్యూ పేపర్ కానీ కాటన్ ఉంటుంది, అలాంటి వాటితో కొద్దిగా తడి చేసుకొని మీరు క్లీన్ చేసేసుకోవాలండి. అది క్లీన్ చేసుకోకపోతే కలర్ వేరేలాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ పసుపు కుంకుమని వాడేసాం కదా, సో మీరు చూస్తున్నారు కదా, ఈ పసుపు కుంకుమ ఇలా రిమూవ్ చేసేసుకోండి టిష్యూ పేపర్తో. అలాగే ఈ 2 దీపాలని నేను ఈ లెమన్ పిండి పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అదే పిప్పి తీసుకొని నేను స్క్రబ్ చేస్తున్నానండి. నేను ఎక్కువ ఏమి ప్రెజర్ చేసి కూడా స్క్రబ్ చేయట్లేదు, చాలా స్మూత్గానే స్క్రబ్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంటుంది. చాలా చాలా ఈజీ క్లీన్ చేసుకోవడము. ఎక్కువ సామాన్లు, ఎన్ని వెండి సామాన్లు ఉన్నా సరే ఇన్స్టెంట్గా మీరు గ్లో తెచ్చుకోవాలి, అప్పటికప్పుడు నాకు పూజకు వాడుకోవాలి అని అంటే ఇదొక బెస్ట్ ట్రిక్ అని నేను చెప్తాను. చాలా ఈజీగా అనిపిస్తుంది, మంచి షైన్ వస్తుంది. లైట్గా బాగా మార్క్స్ అయి ఉంటాయి కదా, అలాంటివన్నీ పోతాయండి. ఇలా లెమన్ కంటే కూడా ఇలా బ్యాక్ సైడ్ హోల్స్ కానీ ఈ ఫ్రంట్ సైడ్లో డిజైన్ ఉన్నాయి కదా, అలాంటి ప్లేసెస్కి మనము ఏదైనా కొత్త బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ని వాడితే బెటరు. పూజల కోసం అని చెప్పి కొన్ని ఐటమ్స్ అలాంటివి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఏం బ్రష్ వాడట్లేదండి, ఎందుకంటే ఇంకా మళ్ళీ వాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఇంకొకటి, మీకు పాతకాలం పద్ధతిలో కూడా ఎలా సిల్వర్ని క్లీన్ చేసుకుంటారు అది కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ నేను కెమెరా ఇక్కడ పెట్టి పైన ఎక్కడో క్లీన్ చేస్తున్నాను, నేను కూడా చూసుకోలేదు. అలాగే క్లీన్ చేసి ఏమనుకోకండి, వాటర్లో వేసుకోవాలి. నేను వాటర్ పక్కన పెట్టుకుని అది లాస్ట్లో చూపిస్తాను మీకు. నేను అన్నీ క్లీన్ చేసి అందులో వేసేసానండి, లేకపోతే అవి మార్క్స్ తెల్లగా ప్యాచ్ టైప్లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకొక బౌల్ కూడా క్లీన్ చేస్తున్నా, ఏంటో కెమెరా అలా పెట్టేసుకున్నాను, అస్సలు నాకు అర్థం అవ్వలేదు. ఒకసారి ఇలా క్లీన్ చేసి చూసుకోండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చెమ్ము కూడా క్లీన్ చేస్తున్నాను. లోపల పసుపు కుంకుమ అన్నీ యాడ్ చేసాం కదా, అవి కూడా అలా లోపల అతక్కుపోయాయి అన్నమాట. ఈ బొమ్మ ముందరికి వచ్చింది చూసారా, ఆ బొమ్మకి ఏదైతే మనం అదే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో మొత్తం పసుపు కుంకుమ మొత్తం అలా టచ్ అయిందనమాట. సో ఇది పెట్టి క్లీన్ చేయగానే చాలా బాగా ఈజీగా క్లీన్ అయిపోయింది. యాక్చువల్లీ క్లీన్ చేసేటప్పుడు గాజు కూడా పగిలిందనమాట, అక్కడ కొంచెం మంటగా అనిపిస్తుంది. అసలు ఆ లెమన్ కదా, సిట్రిక్ బాగా మంటగా అనిపిస్తుంది. సో ఇలా క్లీన్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా అవుతుందండి పని. ఒకసారి ఈ ట్రిక్ ట్రై చేయండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. చింతపండుతో కూడా క్లీన్ చేయడం చాలా ఈజీనే, బట్ అది ఎలా కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వాటర్ ఇక్కడ పెట్టుకున్నానండి. అలాగే
మొత్తం వాటర్లో వేసేసాను. మీకు వాటర్ కూడా బాగా మట్టి మట్టిగా కనిపిస్తుంది చూస్తుంటే. అలాగే తర్వాత ట్యాప్ ఆన్ చేసి మంచి వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని మనం ఒక కాటన్ క్లాత్ కానీ ఏదన్నా వాడతాం కదా, దేవుళ్ళ సామాన్లు మాత్రమే క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా ఒక క్లాత్ అనేది పెట్టుకుంటాం కదా, నేను ఆ క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. అంటే తడి లేకుండా క్లీన్ చేస్తున్నాను. మీరు చూస్తుండొచ్చు వీడియోలో ఎంత బాగా మెరిసిపోతున్నాయి, అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయి. మీకు వీడియోలో ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. చాలా ఈజీ అండి క్లీన్ చేసుకునేది. ఎన్ని వెండి సామాన్లు ఉన్నా సరే ఈ మెథడ్ యూస్ చేసి మీరు క్లీన్ చేసుకోండి. పండగలు ఏమన్నా ఫంక్షన్స్ ఇన్స్టెంట్గా నేను క్లీన్ చేసుకోవాలి మర్చిపోయానని అనుకుంటే డెఫినెట్గా సబీనా 2 లెమన్స్ వాడండి. అంటే మీరు ఎన్ని వెండి సామాన్లు క్లీన్ చేస్తారో దాన్ని బట్టి ఆ క్వాంటిటీ అనేది, లెమన్ క్వాంటిటీ అనేది వాడండి. చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయ్యాయి, ఎంత బాగా షైన్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.